డాక్టర్ ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్షలు 15వ చివరి భాగం 8/1/20. కోడూరి శ్రీరామ్మూర్తి గారి తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ. ఈ మధ్యన చనిపోయారు ఈయన. 1977-78లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాడు పై విషయం మీద నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన గ్రంథం తెలుగు నవల పుట్టు పూర్వోత్తరాలు. దాని మీద పాశ్చాత్య సాహిత్య ఉద్యమాల ప్రభావం, రియలిజం, నేచురలిజం, మార్క్సిజం, ఎగ్జిస్టెన్షియలిజం దృక్పథాల గూర్చిన సంక్షిప్త వివరణ. అన్నీ కేవలం 18 పేజీల పరిధిలో ఉపోద్ఘాతంగా మొదటి అధ్యాయాన్ని రూపొందించటంలోనే రచయిత శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుస్తాయి. ఈ విషయం దొంక తిరుగుడు లేకుండా అలతి మాటలు వీలైన చోట్ల ఇంగ్లీష్ పారిభాషిక పదాన్ని తెలుగు అనువాదాన్ని వాడుకుంటూ సూటిగా చెప్పడం ప్రధానమైన మంచి లక్ష్యం. ఈ గ్రంథంలో రచయిత అర్థశాస్త్రంలో అధ్యాపకుడైన తెలుగు నవలా సాహిత్యాన్ని ఆధునిక మనోవైజ్ఞానిక సాహిత్య విమర్శనా గ్రంథాలను విరివిగా చదివి సరైన అవగాహనతో రచన పూనుకొన్నట్టుగా తెలుస్తుంది. 2వ అధ్యాయంలో మనోవైజ్ఞానిక శాస్త్రంలోని ప్రసిద్ధ సిద్ధాంతాలు, అందులో ఫ్రాయిడ్, యాడ్లర్, యూంగ్ల 3 విభిన్న ధోరణిని వివరించే ప్రయత్నం జరిగింది. పై 3 శాస్త్రవేత్తలు ఫ్రాయిడ్ సిద్ధాంతాల గురించి చేసినంత అధ్యయనం మిగతా ఇద్దరి సిద్ధాంతాల గురించి రచయిత చేసినట్లు కనపడదు. ముఖ్యంగా ఈ లోటు యూంగ్ విషయంలో కనిపిస్తుంది. యూంగ్ దృక్పథంలో ముఖ్యమైన సమగ్ర వ్యక్తిత్వ సాధన గురించి రచయిత అసలు వివరించనే లేదు. ఆధార గ్రంథ పట్టికను బట్టి కూడా ఈ రచయిత యూంగ్ మూల గ్రంథాలు బొత్తిగా చూడలేదని, ఇతరులు యూంగుని గురించి వ్రాసిన పుస్తకాల మీదే ఆధారపడ్డారని తెలుస్తుంది. 3వ అధ్యాయం నవలా రచనపై మనోవిశ్లేషణ సిద్ధాంతాల ప్రభావం విశ్వ సాహిత్యంలో. ఇందులో కొన్ని ప్రఖ్యాత రష్యన్, ఇంగ్లీష్ నవలను గురించి, చైతన్య స్రవంతి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి, ఇటాలియన్, జర్మన్ నవలల గురించి లేనప్పుడు విశ్వ సాహిత్యం అనే శీర్షిక అనవసరం. నిజానికి ఒక చైతన్య స్రవంతి పద్ధతి తప్ప తాను తీసుకున్న విషయానికి తెలుగు నవల, రష్యన్, ఇంగ్లీష్ నవల్ని కూర్చిన వివరాలు ఈ అధ్యాయంలో అప్రస్తుతమే. కానీ తెలిసిందంతా వ్రాయాలని ఉపలాటం రచయితని ప్రేరేపించినట్టు కనిపిస్తుంది. 4, 5 అధ్యాయంలో తెలుగు నవలా పరిణామంలో మనస్తత్వ విశ్లేషణ 2 భాగాలుగా, మొదటి తరం నవల్లో, తర్వాత అస్తిత్వవాదం మొదలైన రచన నవలలో ఎలా అభివ్యక్తమైంది చర్చించి, రాజశేఖర చరిత్ర, గణపతి, తుఫాన్, అగ్నిశాంతి శ్రీ, మాలపల్లి, ఆత్మబలి శ్రీపాద, మంచి చెడు, శారద, కీలుబొమ్మలు నవలలో కొన్ని భాగాలు, కొన్ని పాత్రలు ఇక్కడ చర్చించారు. తర్వాత అస్తిత్వవాదం ప్రధానమైన గోపీచంద్ర నవలలు, హిమజ్వాల, వడ్డల చండీదాస్, మైనా, శీలా, వీర్రాజు, సంసార వృక్షం, ఆర్ఎస్ సుదర్శన పరిశీలించబడి ఈ అధ్యాయాల్లో చర్చా పరిశీలన సహేతుకంగా అవగాహనతో కూడిందిగా ఉంది. ఆయా నవలను చదివిన పాఠకుడికి ఆసక్తి కలిగించి అవగాహన పెంచే ధోరణిలో ఉంది. పండితుల కోసమే వ్రాయబడినట్టు లేకపోవడం ఒక గొప్ప సుగుణం. 6, 7 అధ్యాయాలు మనస్తత్వ విశ్లేషణ, ఒక స్థూల దృష్టి అనే శీర్షిక కింద విశ్వనాథ చలం నవలల పరామర్శ ఉంది. ఈ అధ్యాయాల్లో రచయిత మనస్తత్వ విశ్లేషణలు తాలూకు సూత్రాలను అన్వయించిన తీరు వివాదగ్రస్తం. అన్నీ వివరించడానికి ఈ సమీక్ష చాలు. ఉదాహరణ, మైదానం నవలలో రాజేశ్వరుడి నింపు మేనియక్గా ముద్ర వేయటం కుదరదు. అమీర్ పుయరాల ఇద్దరిని రాజేశ్వరి అంగీకరించడం అంటే తద్వారా రాజేశ్వరిలోని స్త్రీత్వానికి వలపు కత్తెగా, తల్లిగా 2 విధాల పరిపూర్ణతనివ్వడానికే చలం ప్రయత్నించారు. మనోవైజ్ఞానిక శాస్త్ర రీత్యా కూడా కేవలం 2 ప్రియులు ఆదరించడం వల్లే ఒక స్త్రీ నింఫో అయిపో. ఆ లక్షణాలు వేరు.
శరం పాత్రల మీద రచయితకు సానుభూతి లేనట్టు శరం నవలల మీద చేసిన పరామర్శలో చాలా చోట్ల కనిపిస్తుంది. 8వ అధ్యాయం చైతన్య సరవంతి పద్ధతి గురించి. ఆ పద్ధతి తెలుగులో ఏ నవల్లో ప్రయుక్తమైందో ఒక రిపోర్టులా ఉంది తప్ప పద్ధతి తక్కిన పరిశీలన నిశ్చితంగా క్రమబద్ధంగా రాల. 9, 10, 11లో తెలుగు ప్రసిద్ధ మనోవిశ్లేషక నవల శీర్షిక కింద చివరకు మిగిలేది అసమర్థుని జీవితయాత్ర, అల్పజీవి, వ్యక్తిత్వం లేని మనిషి నవలలు చర్చకు వచ్చి మొదటి 3 నవలకున్న సాహిత్య ప్రతిపత్తి 4వ దానికి. ఈ అధ్యాయంలో రచయిత ఇదివరకే ఈ నవల మీద వచ్చిన మనోవైజ్ఞానిక విమర్శ మీద ఎక్కువ ఆధారపడి సరైన అవగాహన వ్యక్తం చేశారు. ఈ 3 అధ్యాయాలు ఈ గ్రంథం తాలూకు గుంజు అని చెప్పుకోవచ్చంటే ఎసెన్స్ అన్నమాట. 12, 13, 14లో మానవ మనస్తత్వంలోని వైచిత్రి కొన్ని నవలలు శీర్షిక కింద ప్రసిద్ధమైనవి కానివి చాలా నవలలు చర్చించారు. ఉదాహరణకు రంగనాయకమ్మ నవలలోని పురుషద్వేషం, క్యాస్ట్రేషన్ కాంప్లెక్స్ ఫలితంగా అవతరించిన విపరీత మనస్తత్వం అన్నారు. ఈ 3 అధ్యాయాలు ఆధునిక తెలుగు నవలన్ని గురించి మనోవిజ్ఞాన శాస్త్రరీత్యా ఆసక్తి కలిగించే వ్యాఖ్యానాలు అందిస్తాయి. అవి నవలలు చదివే సామాన్య పాఠకులందరికీ కుతూహలం కలిగించేలానే ఉంటాయి. రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలన్నిటితో ఏకీభవించకపోవచ్చు, అది వేరే విషయం. 15వ అధ్యాయం చివరిది పరిశిష్టం పర్యావలోకనం. అందులో ఒక్క ఎరిక్సన్ మీద మాత్రమే రచయిత మానవ జీవిత దశని పేర్కొంటూ తెలుగు నవలా సాహిత్యాన్ని పర్యావలోకించే ప్రయత్నం ఉన్నాయన్న. తర్వాత యూంగ్ సిద్ధాంతం తెలుగు నవలాలను ఎంతగా కదిలించలేకపోయిందని. ఇది నిజం కాదు. రచయిత యూంగ్ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చెయ్యకపోవటమే ఇందులో కాదు. చరణ్ నవలలో అరుణ, మీనా వంటి టైపన్ పాత్రలే కాదు, మళ్ళీ వసంతం నవలలో సమగ్ర వ్యక్తిత్వ సాధన కూడా ఉంది. ఈ రచయితకు కనిపించదు. తెలుగు నవలల మీద శాస్త్రీయ పద్ధతిలో సరళంగా వ్రాసినందుకు ఈ విమర్శ గ్రంథ రచయితకు హార్దిక అభినందన. తెలుగు నవలా వికాసం మొదటి నాగభూషణ్ శర్మ గారు ఈ మధ్యనే చనిపోయారు. బాపట్లో నవలలు వర్తమాన కాలపు మహాకావ్యం అనొచ్చు. ఇంత సంఘర్షణమయము క్లిష్టము అయిన యుగంలో కావ్యం అదృశ్యమై దాని స్థానే గద్యం, అందున గద్య కావ్యం ప్రచురం కావడం సహజం. నాటకం, కావ్యం మొదలైన అన్ని ప్రక్రియల పద్ధతులు నవలలో జ్యోతమవుతాయి. అందువల్ల ఈనాడు మిగిలిన అన్ని సాహిత్య ప్రక్రియల నవల అత్యంత సమాదరణీయమని. గ్రంథ ప్రారంభంలో ఈ వాక్యాన్ని చూసి ఆధునిక ప్రక్రియగా నవలలో వచ్చే పరిణామం నాటకం, కావ్యం వంటి ఇతర ప్రక్రియలు అందులో అంతర్నిహితమైన వైనం సోపబద్ధికంగా నిరూపిస్తుందేమో ఈ గ్రంథం అని ఆశిస్తే ఆశాభంగం తప్పద. ఈ గ్రంథం మొదటనున్న పై వాక్యాలు కేవలం యథాలాపంగా అభిప్రాయం వెలిబుచ్చడం తప్ప ఇంకేం కలపదు. పోతే నవల లక్షణాలు పేర్కొని దాని సంక్షిప్త రచయితలు విషయానుగతమైన విశ్లేషణ జత చేసి ఆ ప్రక్రియలో వచ్చిన ఉత్తమ రచనను పరిచయాత్మకమైన గ్రంథాన్ని వ్రాయబూనుకున్నట్టు ప్రస్తావనలో చెప్పుకున్నాడు. రచయిత ఉద్దేశం ఎంతవరకు నెరవేరిందో ఈ పరామర్శలో చూద్దాం. గ్రంథం మొదటి భాగంలో నవల లక్షణాలు వెంగడించడంలో రచయిత పడిన తికమిక వర్ణనాతి. నవల స్వరూప స్వభావ అంటూ 14 సూత్రాలు చెప్పి తర్వాత నవలలో ముఖ్యమైన అంశాలంటూ ఇతివృత్త నిర్మాణం, పాత్ర చిత్తన, సంభాషణ, సారస్థల, ఐక్యత, శైలి, ఉద్దేశం అనేవి 6 పేర్కొన్న. ఏమాత్రం ఆలోచించినా ఈ 6 మొదటి 14 సూత్రాలు వివరణప్రాయంగా ఇమిడిపోతాయని తెలుసు. ఉదాహరణకు పై 14లో 3వది సహజమైన స్వాభావికమైన శైలి. దీనికి ప్రాణం అనే సూత్రం శైలి అనే అంశం కింద వివరణగా తీసుకోవచ్చు కదా. నిజానికి పై చెప్పిన చతుర్దశ సూత్రాలు కావు.
నవలను గూర్చి ప్రచారంలో ఉన్న 10 మంది అభిప్రాయాలు వరుసగా అంకెలేసి ఒక చోట ఉటంకించటం మాత్రం ఈ ప్రక్రియ యొక్క లక్షణాన్ని నిర్ణయించే పద్ధతి ఏమిటో ఈ రచయితకు బొత్తిగా అంతుబట్టల. ముఖ్యాంశాలంటూ 6 పేర్కొన్న వాటిని గురించి వివరణ వచ్చేసరికి ఇతివృత్తం, పాత్ర చిత్రణ, ఉద్దేశం, భావచిత్రాలు, కాలం అనే 5 శీర్షికలే తేడా. ఇందులో భావచిత్రాలపై 6 పేర్కొన్నది కాదు. అలా జరగటానికి కారణం కూడా బోధపడుతూనే పై 6 సంభాషణ, కాలస్థల ఐక్యతలు, శైలి అనే అంశాలు నిజానికి పాత్ర చిత్రణలో, ఇతివృత్త నిర్మాణంలో అంతర్భాగాలే తప్ప వేరుగా అంశాలుగా చెప్పాల్సిన అవసరం లేవు. నిజానికి కాలం కూడా అటువంటి. అందువల్ల ఇతివృత్త నిర్మాణం, కథా సంవిధానం, పాత్ర చిత్రణ, ఉద్దేశం అనే 3 ముఖ్యాంశాలను ప్రధానంగా తీసుకొని ఆ 3 పరస్పర సంబంధాన్ని వివరించే ప్రయత్నం కనుక చేసి ఉంటే పై చెప్పినవన్నీ అంశాలతో, సూత్రాలతో తిక్కమక్క పడాల్సిన అవసరం తప్పే. రచయిత అలా చెయ్యకపోయాడనేది స్పష్టం. ఒక లక్షణాన్ని వివరించిన, ఒక అభిప్రాయాన్ని ఉటంకించిన వెంటనే ఉదాహరణలు కూడా ఇవ్వడం, దాన్ని సోపపత్తికంగా నిరూపించే ప్రయత్నం చెయ్యడం చాలా అవసరం. ఈ రచయితలకు ఆ అలవాటు లేదు. ఎక్కడైనా ఉదాహరణ ఇచ్చినా ఒక సంబంధం లేనివిగా ఉంది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. ఇతివృత్తాన్ని సంఘటనాత్మకమైందిగా, యాక్షన్ ప్లాట్గా, వ్యక్తిశీలం ప్రధానమైందిగా, క్యారెక్టర్ ప్లాట్ భావాత్మకమైందిగా, థాట్ ప్లాట్ అంటూ 3 రకాలుగా విభజించి మొదటి దానికి చలం నవలలు, 1000 పడగలు, రెండవ దానికి జంగీజ్ ఖాన్, రుద్రమదేవి, మూడవ దానికి చివరకు మిగిలేది అల్పజీవి ఉదాహరణలుగా. నిజానికి చలం విశ్వనాథ నవలలో ఇతివృత్తం భావానికి అంటే దృక్పథానికి సంబంధించి, సంఘటనలు పాత్రం ఆ దృక్పథ నిరూపణకు. వారి నవలలు న్యాయంగా 3వ విభాగానికి థాట్ ప్లాట్కి చెందాయి. అలాగే చెంగిస్ ఖాన్, రుద్రమదేవి నవళ్ళు చారిత్రక సంఘటన, తత్పరిణామాలు ప్రధానమై రాబర్ట్ అనేటువంటి మొదటి విభాగానికి. కాబట్టి మొదటి విభాగానికి యాక్షన్ ప్లాట్ చెందాయి. పోతే దయానిధి, చివరకు మిలేది సుబ్బయ్య, అల్పజీవి విశిష్టమైన పాత్రలు కావడం ద్వారా ఆయా నవలలో సంఘటనలు విలక్షణమైన జీవిత దృక్పథాలు సిద్ధించాయి. కాబట్టి ఆ నవలు 2వ విభాగానికే, క్యారెక్టర్ ప్లాట్కే ఉదాహరణ. ఇలా ఏమాత్రం వివేచన, విచక్షణ లేకుండా పొసగని ఉదాహరణలు ఇచ్చిన చోటు ఈ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఎత్తి చూపుతూ పోతే మళ్ళీ ఓ గ్రంథమే తయారు. ఇతివృత్త నిర్మాణానికి, కథా సంవిధానం, సంఘటన, పాత్ర చిత్రానికి, శిల్పం దృష్ట్యా ఉన్న సంబంధాన్ని సంతృప్తికరంగా వివరించలేకపోయాడు. పాఠకుడు ఎప్పుడూ ఫలానా పాత్ర అలా ప్రవర్తించి ఉండదు అనుకోకూడదు. పైగా నేనైతే అలానే చేసి ఉంటాను అనేట్లుగా ఉండాలి. ఈ వాక్యానికి అర్థమేమిటో సమీక్షకుడికి బోధపడ. ఈ విధంగా పాత్ర చిత్రని ఆయా పాత్రలు చేసే కార్యాలుగా నిర్ధారించవ. ఈ ధోరణిలో ఏమేమో రసుకుపోయాడు మొదటి. మిగిలిన అన్ని కళల కంటే సాహిత్యంలో వాక్కుకు ఎక్కువ అవకాశం అంటూ గొప్ప సత్యాన్ని కనిపెట్టిన ధోరణిలో 14వ పేజీలో ఏమిటేమిటో ఆత్మాశ్రయ, పరాశ్రయ, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ రచనని కూడా చెప్పారు. ఇలాంటి చోట రచయిత ఏం చెబుతున్నాడు ఆయనకైనా తెలియాలి. బహుశా వాచ్యంగా చెప్పడానికి, వ్యంగ్యంగా చెప్పడానికి గల భేదాన్ని వివరి సాహిత్యంలో వ్యంగ్యమే ప్రధానమని చెప్పటానికి పడ్డ బాధ కావచ్చు. వాచ్యం అనడానికి ఆత్మాశ్రయమని, వ్యంగ్యం అనడానికి పరాశ్రయమని వ్యవహరించడం ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు. అలాగే ప్రతిబింబానికి, ప్రతీకకు కూడా భేదం ఏమిటో తెలియకుండా ఆయన రాశాడంటే మొగలి వారి విమర్శన గ్రంథం ఎలా ఉంది. ఈ గ్రంథం మొదటి భాగాన్ని నవల స్వరూప స్వభావాలు, 2 నవల కొన్ని లక్షణాలు అనే అధ్యాయాల కింద విభజించారు. మళ్ళీ 4వ భాగంలో తెలుగు నవల, కథా సానసింపు అనే విషయం ప్రవక్తం.
నవల లక్షణాలు చర్చించి తద్వాత దాని చరిత్ర, కొంత విషయానుగతిక విశ్లేషణ, చివర కొన్ని నవలల పరిచయం చేయదలుచుకున్న రచయి గ్రంథాన్ని మొత్తం 4 భాగాలు చేసి మొదటి భాగంలోనే కథాకథన శిల్పం అనే విషయాన్ని కూడా చర్చించి ఉంటే విభజన సహేతుకంగా సవ్యంగా సాగేది కదా. అంతేగా తెలుగు నవల కొన్ని లక్షణాలంటూ 1-2 అధ్యాయాలు తెలుగు నవల పుట్టడం, తెలుగు నవలని ప్రథమంగా ప్రోత్సహించే చింతామణి పత్రిక, ఆ పత్రిక పేర్కొన్న తెలుగు నవల లక్షణాలు ప్రస్తావించిన రచయిత ఆ సంగతుల్ని చర్విత చర్వణంగా తెలుగు నవల యుగ విభజన మొదలైన వాటిలో లాక్కొచ్చేశారు. మళ్ళీ 3వ విభాగంలో 4వ భాగంలో కూడా చెప్పారు. తెలుగు నవల పుట్టుక, దాని ప్రాథమిక దశ చర్విత చరణంగా చెప్పటం జరిగింది. 2వ విభజనలో విషయానుగతంగా అనుకోవడానికి విషయ ప్రసక్తిలో ఏమైనా కొత్తదనం భేదం ఉంటే కదా, అది కూడా ఈ రచయితతో వచ్చే మరచెక్కేమిటంటే అతని అభిప్రాయాలు నిష్కర్షగా ఏమిటో మనకు చెప్పకపో. ఉదాహరణకి శ్రీ రంగరాజ చరిత్ర కొంత వైచిత్రీ కల్పన ఉండి నవల అన్న పదానికి అనువైన రచనగా సాగి, తర్వాత ఆ నవలలో కథని క్లుప్తంగా రచయిత పక్క పేజీలో అలా అంటారు. ఏమని? ఈ కథలో కల్పన నామ మాత్రం. అయితే రచయిత అభిప్రాయం ఈ నవలలో కథ కల్పన ఉన్నదనా లేదా ఎవరికీ తెలియదు. రంగరాజు చరిత్రను 80లో వచ్చిన చరిత్రకు మధ్య నవలలు ఏం రాయబడ్డట్టు లేదు. వివేక చంద్రికలో వరుసగా ప్రకటింపబడి 1880లో పుస్తకం వచ్చింది రాజశేఖర చరిత్ర. కనుక నవల పాశ్చాత్య నాగరికత మీద వ్యామోహం ఉన్నవాడు కనుక చలం ఇంగ్లీషు చదువుల ప్రభావం వల్ల ఉత్తేజితై పాశ్చాత్య దాని పద్ధతులు, దాని ఆచార వ్యవహారం కేవలం బాహ్య మాత్రమే చూసిన కొందరు రచయితలు సమాజం విలువను బట్టి జీవితాన్ని తెలుగునాట సుస్థాపితం చెయ్యాలి ఉద్దేశించారు. అయితే వీటి ఏ రంగంగానూ సాంఘిక నవలంటానికి ఆయన వ్రాసినవన్నీ వ్యక్తుల చరిత్ర. ఈ వ్యక్తుల్ని, వారి జీవితాన్ని సార్వజనీనం సార్వకాలికం చెయ్యటానికి వీలు. స్త్రీ పురుషుల సంబంధాన్ని వాస్తవికంగా నిత్య జీవితానికి అతి సన్నిహితమైన సామాజిక వ్యవస్థగా చూసిన అతి ముఖ్యంలో చలం నవలు సాంఘిక నవలు అయినట్లా కానట్టు. మతాంతర వివాహాలు, కుహలా వివాహాల మంచి చెడ్డలు ఎత్తి చూపిన బలిపీఠం శక్తివంతమైనవ. వర్ణాంతర వివాహం చేసుకున్న జీవితాలు ఎలా నడుస్తాయో చూపి కులాల ఆధిక్యత అర్థం లేని సిద్ధాంతమని రచయితల ఈ నవలు ప్రతిభ. బలిపీఠం వంటి నవలలో కూడా సాంఘికన్నా విభిన్నమైన అలవాట్లున్న 2 వ్యక్తుల సాంసారిక జీవితం ఎంత కష్టమయం కాగలదో వివరించబడింది. సినిమా కూడా వచ్చిందిగా. బలిపీఠం మతాంతర వర్ణాంతర వివాహాలని సమర్థిస్తున్నట్ట లేనట్టు. ఏమిటి రచయిత అభిప్రాయం? ప్రసిద్ధులైన రచయితల గురించి, వారి నవల గురించి క్లుప్తంగా కొన్ని వాక్యాలు చెప్పాల్సి వస్తే రచయిత పెరుగుచ్చే అభిప్రాయాలు సత్య దూరంగా కానీ విడ్డూరంగా కానీ అర్ధశూన్యంగా ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ సాంఘిక దురాచారాల మీద కత్తిగట్టి వర్ణ వ్యవస్థ మీద ఆయన వ్రాసినన్ని నవలన్నిటిలో ఆయన తీవ్ర విమర్శలు చేశాడు అని రాశాడు ఆయన. విశ్వనాథ సత్యనారాయణ ఈయన మీద జాతీయోద్యమ ప్రభావం ఎక్కువ. జాతీయోద్యమం అంటే ఈ రచయిత అవగాహన ఏమిటో ప్రత్యేకంగా రచయితని అడిగి తెలుసుకోవాలి. ఇందులో 1000 పడగలు రచయిత తనకు నచ్చిన ఒక ఉద్దేశం మీద ఎక్కువ అభినివేశం చూపారు. మధ్య తెలుగు కాలంలో తెలుగుదేశంలో జరిగిన సాంఘిక పరివర్తనమంతా మనకు ద్యోతకము. 1000 పడగలు ఏ సంవత్సరంలో వ్రాయబడిందో ఈ నవలా రచయితుడికి తెలీదా అని అడుగుతున్నారు. అని జాతీయోద్యమం వల్ల ప్రభావితులై చదువులకు స్వస్తి చెప్పిన సుందరం అన్న యువకుడి కథ చదువు. సుందరం చదువు మానేయటం, ఆస్తి ఖర్చయిపోయి డబ్బు లేక జాతీయోద్యమం కోసం రచయిత నవల మళ్ళీ చదివితే బాగా తెలుస్తుంది. కుటుంబ జీవితానికి ఆర్థిక సమస్యకు ఉన్న అవినాభావ సంబంధం. గోపీచంద్ అసమర్థుని జీవిత యాత్రలు రాచకొండ అల్పజీవిలో మనకు ద్యోతకం అవుతుంది.
ఈ నవల ఆంతర్యం అదేనా అని ఈయన ప్రశ్న. బుచ్చిబాబు చివరికి మిలేది ఫ్రాయిడ్ సిద్ధాంతాల నిశితంగా పరిశీలించి వాటిని నేటి మానవ జీవితానికి అనుగుణంగా ప్రత్యాఖ్యానం చెయ్యటానికి ఉద్దేశించబడ్డ నవల. అంటే ఏమిటో అర్థం. ఇందులో చివరికి మిలేది చూపబడ్డది ఎలక్ట్రా కాంప్లెక్స్. దీంతో పాటు నవల్లో హ్యామ్లెట్ చర్చ కూడా ఈడిపస్ కాంప్లెక్స్లోని మరో దృశ్యాన్ని చూసి ఈ కాంప్లెక్స్ గొడవలు ఏమిటో రచయిత పాపం చాలా తికమక పడిపోయి ఫ్రాయిడ్ గురించి మనోవైజ్ఞానిక సిద్ధాంతాల గురించి పరిచయాత్మకంగా రచయిత తెలుగు మనోవైజ్ఞానికత అనే భాగంలో కొంత వివరణ చేయడానికి పూర్వం కానీ కీలకమైన కాంప్లెక్స్ గొడవ సరిగా అవగాహన చేసుకున్నట్టు లేదు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ద్వేషానురాగాలు ఈడిపస్ కాంప్లెక్స్ అంటాడు ఫ్రాయిడ్. తండ్రిలాగా పిల్లలు పొందే భయ అనురాగ ద్వేషాలు ఈడిపస్ కాంప్లెక్స్ అని, తల్లి వల్ల పొందేటువంటి ఎలక్ట్రా కాంప్లెక్స్ అని అంట. ఇది శుద్ధ తప్పు. తల్లి పట్ల తనయునికి ఉండే లైంగిక రాగబంధం మూలంగా అతనిలో అజ్ఞాతంగా తండ్రి ప్రతిద్వంది అనే భావం ఉండటం పురుషుల్లో ఏర్పడే మనోవైఖరి ఈడిపస్ కాంప్లెక్స్. అలాగే తండ్రి పట్ల కుమార్తెకు ఉండే లైంగిక రాగబంధం మూలంగా ఆమె అజ్ఞాతంగా తల్లిని ప్రతిద్వంద్విగా భావించడం స్త్రీలో ఏర్పడే మనోవైఖరి ఎలక్ట్రా కాంప్లెక్స్. హ్యామ్లెట్లో కానీ దయానిధిలో కానీ వ్యక్తమయ్యేది ఈడిపస్ కాంప్లెక్స్ మాత్రమే. రచయిత ఈ పుస్తకంలో మనోవైజ్ఞానిక సిద్ధాంతాల గురించి చెప్పింది కానీ ఈ నవలను గురించి వ్యాఖ్యానించింది కానీ సందిగ్ధానో లేకపోతే తప్పుగానో ఉండటం పాఠకుడు గమనించాలి. తస్మాత్ జాగ్రత్త. తెలుగు చారిత్రక నవల అనే అధ్యాయంలో చారిత్రక నవల విశిష్ట లక్షణమేమిటో వర్ణించబోయి కృతకృత్యుడు కాలేకపోయి. చారిత్రక నవల గతాన్ని గురించి చేసే చరిత్ర కన్నా కూడా సత్యానికి దగ్గరగా ఉండదు. ఇక్కడ రచయిత ఏ సత్యాన్ని నిర్దేశిస్తున్నాడో ఎక్కడా లేదు. వస్తునిష్టమైన సత్యానికి అంటే ఫ్యాక్చువల్ ట్రూత్, భావనాత్మకమైన సత్యానికి పొయిటిక్ ట్రూత్ తేడా. ఒక చోట రెండింటికి వైరుధ్యం కూడా. వస్తునిష్టమైన సత్యాన్ని భావనాత్మకమైన సత్యంగా మార్చడమే కావ్య సృష్టి. చారిత్రక నవలా దృష్టి కూడా ఇందులో చారిత్రక ఆధారాలు ఎంత మేరకు, కవి కల్పన ఎంతవరకు అనే మేళవింపును బట్టి ఒక నవల యొక్క చారిత్రక లక్షణం నిర్ణయం అవుతుంది. రచయిత ఈ విషయాన్ని చర్చించి కూడా స్పష్టం చెయ్యలేకపోయాడంటే రచయిత సామర్థ్యాన్ని గురించి వేరుగా చెప్పక అలా ప్రతి అధ్యాయాన్ని పట్టి చూడక ఎక్కడ ఏ 4 పుటలు చదివి రచయిత అవగాహన భావ వ్యక్తీకరణ ఏ మాత్రంలో తెలిసిపోదంటే లేదన్న. పోనీ ఆయా నవలల పట్టికలు అని వ్రాయబడిన తేదీలైనా నిర్దిష్టంగా సమగ్రంగా ఉన్నాయా అంటే లేదు. ఈ పుస్తకం ప్రసిద్ధ రచనగా ఎన్నుకోబడి అభివర్ణింపబడి నవల మీద ఎంతో విమర్శ ఇదివరకే ఉంది. ఈ ప్రక్రియలో వచ్చిన ఉత్తమ రచనలపై విమర్శ అంతగా రాలేదని ప్రస్తావనలో రచయిత అన్న వాక్యం సరిగా. ఈ రచయిత ప్రసిద్ధమైన తెలుగు నవలని గురించి కొత్తగా సొంతంగా చేసిన విమర్శగా ఏర్పరిచిన దృష్టి కానీ ఈ పుస్తకంలో అస్సలు లేదు. ఇదివరకే వచ్చిన విమర్శ మీద తను ఎంతవరకు ఆధారపడి ఉన్నాడో చెప్పు. గ్రంథ నిర్మాణంలో అభివ్యక్తిలో చివరకు ఎన్నో చోట్ల వాక్య నిర్మాణంలో భాషలో లోపబోయి అంటే ఈ పరామర్శ ఉద్దేశం రచయిత తన గ్రంథాన్ని ఆమూలాగ్రం సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గ్రంథ ముద్రణకు విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కొంత డబ్బు ఇచ్చినట్టు తెలుసు. గ్రంథాన్ని పరిశీలించి సవరింపజేసి ఆ సహాయం చేసి ఉంటే మరింత బాగుంది. యువ రచయితలు ప్రోత్సాహమే కాకుండా శిక్షణ కూడా ఇవ్వాల్సిన బాధ్యత పై సంస్థలు తీసుకో. భారతి 1970 తెలుగులో తొలి సమాజ కవులు వ్యాస సంకల్ప సారస్వతకు వేదిక వాడు 1881 అక్టోబర్ నుంచి 1982 వరకు ఏర్పాటు చేసిన తత్వ కవుల గురించిన 12 వ్యాసాలు ఉపన్యాసాలు ఇందులో సంకలితం. సూర్ణికలు వ్రాసి శ్రీకారం చుట్టిన భక్త కవి కృష్ణమాచార్యులను వరుసగా ప్రజాకవులను దగ్గర అన్నమయ్య, రామదాసు, వేమన, బూతులూరి, క్షేత్రయ్య, త్యాగయ్య భక్తతత్వ కవయితుడుగా ఈ సంపుటిలో ప్రసక్తమయ్య. సమాజానికి దగ్గరగా ఉండి సంస్కరణ స్వభావం కలిగి
భక్త తత్వ కవులను గురించి వివరించడంలో సమాజానికి వాళ్ళకి సంబంధాన్ని ముఖ్యంగా చిత్రించాలనే వేదిక వాళ్ళ ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని తృప్తికరంగా నెరవేర్చిన ప్రసంగ వ్యాసం ఇందులో డాక్టర్ ఎన్ గోపి గారి కర్మయోగి వీరబ్రహ్మం ఒక్కడే. ఏ విధంగానూ తృప్తి కలిగించని వ్యాసం జ్వాలాముఖి సామాజిక వైరుధ్యాల మధ్య వేమన. ఈ రెండు వ్యాసాలు పక్కన ముద్రితం కావడమే కాదు, వేమన వీరబ్రహ్మం సమకాలికుడై 17వ శతాబ్దికి చెందినవాడు కావడం చేత ఆ కవులకు ఆనాటి సామాజిక సంక్షోభానికి గల సంబంధం ఎథ్నానిస్ గోపి ఎంత సమర్థంగా చిత్రించాలో జ్వాలాముఖి అంత అయోమయంగా తిక్కమకగా చిత్రించిన తీరు చూచి పోలిస్తే వచాలతో 40 పుటలు సాగిన వేమన మీద సుదీర్ఘ వ్యాసం తేల్చి చెప్పింది ఏమిటి? ఆర్థిక జగత్తు దివాలాని ఆత్మలోకం దివాలాగా భావి పలాయనవాదాన్ని ఆశ్రయించాడు వేమన. ఆత్మాశ్రయ కవిత్వం రాజ ఆయన అభ్యుదయ శక్తులతో మమేకం చెందది. ఇది అది సంపుటిలో గజ్జల మల్లారెడ్డి వేమన తాత్విక చింతన పలాయనవాదాన్ని మెత్త వేదాంతాన్ని ఆశ్రయించలేదు. సామాజిక జీవితంలో అక్రమాలను ఆడంబరాలను కులాల హెచ్చుతగ్గులను అతి నిశితంగా ఖండించాడన్న ఈ తమ రావయలసీమ కవిత్వ కవులనే రచనలో ఈ అభిప్రాయంతో వేమన పేర్కొన్న మిగతా రచయితలు అందరూ ఏకీభై. అసలు వేమన కాలంలో అభ్యుదయ శక్తి దేవుడు జ్వాలాముఖి నిర్దేశించలేకపోయారు. కవయిత్రుడు కూర్చి ముదిగంటి సుజాతారెడ్డి వ్రాసిన ప్రసంగంలో దేశ కవిత పదాలు కూర్చిన కవయిత్రుల యొక్క మొల్ల వంటి వాళ్లను కూడా పేర్కొన్నారు. క్షేత్రయ్యలో మధుర భక్తిని దర్శించడం కంటే అతన్ని కేవలం శృంగార వాగ్గేయకారకుడిగా గుర్తించడం నిజాయితీతో కూడిన పనిని పేర్వారం జగన్నాథం అభిప్రాయమని కవుల చరిత్రలో స్థానం పొంద సమాజ కవులను ఒక చోట చేర్చి సమీక్షించిన ఈ సంపుటి ఆహ్వానించదగింది. జరగాల్సిన పరిశోధన తెలుగు వారికి గుర్తు తెస్తుంది కూడా. ఆంధ్రపత్రికలో పడింది. డాక్టర్ సిఆర్ రెడ్డి పీఠిక కట్టమంచి రామరంగారెడ్డి శత జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా రచయితల సహకార సంఘాల ప్రచురణ సంఘం వెలువరించినటువంటి సంపుటి సంపాదకుడు డాక్టర్ బి భాస్కర చౌదరి. స్వీయ కృతులు పీఠిక, స్వీయ కృతుల పీఠిక, అభిజన కృతుల పీఠిక, కావ్య పీఠిక, సంకీర్ణ కృతుల పీఠిక, ఆంగ్ల పీఠిక, 6 రచయితలకు అభినందన లేఖ అనే 6 విభాగాలు రెడ్డి గారు రచన గ్రంథ పీఠిక రచయితలకు ఇచ్చిన అభిప్రాయాలు సేకరింప. ఈ సంకలనానికి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, డాక్టర్ కెఆర్ శ్రీనివాస అయ్యంగార్, శేషాద్రి రమణ కవులు, ఆచార్య పింగళ లక్ష్మీకాంతం గారు రెడ్డిని గురించి వారి సాహిత్య కృషిని గురించి వ్రాసిన 4 వ్యాసాలు ప్రవేశికగా చేర్చవాలి. సంపాదకుని నివేదిక భూమిక పేరుతో సందర్భోచితమైన మరో వ్యాసం. కొత్త తరానికి రెడ్డి రచనలు అందుబాటులో ఉండేలా ఈ ప్రచురణకు పూనుకొన్న చిత్తూరు రచయితల సంఘాన్ని అభినందిస్తున్నానంటున్నారు. కావ్య పీఠికల్లో కళాపూర్ణోదయం, రంగనాథ రామాయణం, కృషీవరుడు, తలకరి కావ్యాలకు రాసినవి ఇదివరకే ప్రసిద్ధం. అలాగే స్వీయ కృతులైన ముసలమ్మ మరణం, నవయామిని, కవిత్వ విచారం గ్రంథాలు రాసిన పీఠికలు కూడా అందరికీ తెలుసు. ఈ సంపుటి ద్వారా ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నవి అభిజన కృతుల పీఠిక. రెడ్డి గారి ముత్తాత పెద్ద రామలింగారెడ్డి సంస్కృతాంధ్ర పండిత్. మరి ఆయన శిష్యుడు కుప్పన్నయ్యంగారు హైస్కూల్లో తెలుగు పండితుడుగా రెడ్డి గారి గురు. వీరి వ్యక్తిత్వాన్ని గురించి పీఠికలో సజీవ చిత్రణ చేశాడు రెడ్డి. అలాగే తండ్రి సుబ్రహ్మణ్య రెడ్డి గురించి, తన కుటుంబ జీవితాన్ని గురించి, బంధుమిత్ర జనాన్ని గురించి కళ్ళకు కట్టేట్టుగా వర్ణించి ఎన్నో విశేషాలు చెప్పారు. అలాగే మణియం సుబ్బయ్య, కుప్పనయ్యంగారు, కోటిగారి మునుస్వామి శక్తి వంటి బ్రాహ్మణ వైశ్యమిత్రుడు కుటుంబ సభ్యులుగా సుబ్రహ్మణ్య రెడ్డికి ఆత్మీయులుగా ఉండే. పూర్వం గ్రామస్తుల విభక్త కుటుంబం అలర్తా ఉండేవి. ఇప్పటిలాగా మన హిందూ సంఘం విచ్ఛిన్నత తాల్చలేదు. పల్లెలు ఈనాటి దైనందిన జీవితాన్ని, సాంఘిక పరిస్థితులు, వ్యక్తుల మధ్య సంబంధాలను వివరించే చిత్రణ ఈ పీఠికలన్నీ అమూల్యం.
ఆ భారత ఆర్థిక శాస్త్రం అర్థశాస్త్రం 1913 రాయడంలో తన ఉద్దేశాన్ని చెబుతూ విజ్ఞానం ఎన్నో శాఖలుగా విస్తరిస్తున్న ఆధునిక యుగం వాటి సమన్వయం ముఖ్యమని మానవుని సమగ్ర మూర్తిత్వాన్ని విస్మరించకూడదని అన్న సంఘ తత్వాలను వాసన ఏమాత్రం లేని చరిత్ర శాస్త్రాలను కూడా చక్కగా గ్రహించజాలడు అనేది నిజం. రెడ్డి గారి వ్యక్తిత్వంలో ఈ సమగ్రత బహుముఖాల పాండితీ ప్రజ్ఞలుగా ఉజ్వలమై సర్వంకషమైన ప్రతిభ, అసాధారణమైన తర్క కౌశలం, ఎదుటివారిని నోరు మూయించే వాంగ్మిత, వశీకరించే హాస్యచుత చాతుర్యం, గంభీరమైన రసభావానుభవ శక్తి ఇవి ఆయనకు ఆజన్మ సిద్ధమై వచ్చిన వరప్రసాదాలన్నారు రాళ్లపై. ఈ రసభావానుశక్తి ఎంత గాఢమైందో ఒక సన్నివేశాన్ని ఉదహరించారు కూడా. ఒకనాడు జయదేవుని గురించి ప్రస్తావించి లలిత లవంగ లతా పరికీలన కోమల మలయ సమీరే అన్న శరణార్థం పాడి చూపేంతలో రెడ్డి ఒక్క దూకుగా లేచి చేతి శత్రులు నీది కీర్చి నా పులకోద్గమం చూడవయ్యా అని అద్భుత రచన అన్నారు. ఈయన రోమాంచాలు నారు పోసినటువంటి తనకు ఆశ్చర్యం కలిగించాయని శర్మగారు రాశారు. అయితే ఆ ఆవేశంలో కొట్టుకుపోయి ద్రవించే మనస్తత్వం కాదాయి. భారతం వల్ల రచించినట్టు భాగవతం వల్ల అభిమానం పోతన శైలిని గురించి రెడ్డి ఇలా అంటారు. శైలి ఎన్న దాసరి వారి ఘంటానాదం వలె లింగని ఉండునేమో. భాగవతం యొక్క శైలిని అనుకరించడం అంత కష్టంగా ఏలాగా భారతం యొక్క శైలిలో పోలిస్తే హృదయం గల మేధావి రెడ్డి అభిరుచి నిర్దేశించే మాట. రెడ్డి ఉద్వేగంలో ధర్మదీక్ష, నమ్మిన దాన్ని ఆచరించి ప్రకటించే నిర్భయత్వం, స్వార్థమెరుగని నైర్మల్యం మనల్ని ఆకట్టుకుని ఈ లక్షణాన్ని రాళ్లపల్లి వారు ఆయన రాజస ప్రవృత్తిగా చెప్పారు. నువ్వు బట్టి ద్విజుడివైపోవ, కొంతైనా వీరధర్మాన్ని సంపాదించుకొని బతుకు అని నాకు ఆయన చేసిన ఉపదేశాల్లో ఒకటి అని రాళ్లపల్లి వారు చెప్పారు. 1931లో ఇంగ్లీష్లో తన వ్యాస సంకలానికి వ్యాసల పీఠికలో నాటి రాజకీయ పరిస్థితిని రెడ్డి సమీక్షించారు. అంతకు పూర్వమే వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా ఇచ్చి ఈ సమీక్షలో గాంధీ గారిని కూర్చి అన్నమారు. ఈజ్ స్లోలీ evolving a people who will be Indians politically without ceasing to maintain their religions and cultural individuality, and who will be able to act with the courage and honor of a free people. While others feast, he fasts. While others pray, he does so with if he goes half naked to the horror of churches, it is probably because he feels that no man can enjoy a higher honor and respect than what pertains to his nation. And this volume I offer at his feet as my little flower of worship. గాంధీజీ వహిస్తున్న పాత్ర లోతుగా అర్థం చేసుకొని పూజ్యభావంతో భారతీయుడిగా పులకించి తన పదవికి రాజీనామా ఇవ్వడమే కాదు, గ్రంథాన్ని ఆయనకు అంకితమిచ్చారు. కాంగ్రెస్ వేషధారి కాకపోయినా రెడ్డి అచ్చమైన మేధావి, కెరీరిస్ట్ కాదు. తెలుగుదేశంలో రచయిత్రులను మాత్రమే కాదు, తమిళ కన్నడ ప్రాంతాల రచయితల ఇంగ్లీష్లో వ్రాసిన గ్రంథాల పీఠికలు రాసి వాళ్ళని కూడా ప్రోత్సహించి దక్షిణ దేశ మేధావుల్లో చంద్రుడిలా ప్రకాశించాడు కట్టమంచి. ఆంధ్ర తెలుగు శబ్దాల చారిత్రకార్థం అన్వేషించిన రచనగా ప్రొఫెసర్ పిటి రాజ్ తెలుగు సాహిత్యం ఆంగ్ల గ్రంథానికి రెడ్డి రాసిన పీఠిక చాలా ముఖ్యమైనది విలువై. ఆయన విషయ గ్రంథన సామర్థ్యానికి తర్కాణ 173 పేజీల ఖండకావ్యమనే ఆధునిక ప్రక్రియ ఆ పేరు సమంజసమా కాదా అనే చర్చ ఎంతో నిశితంగా సాగింది.
అర్థం నిండుగా మిండుగా లేనిది కావ్యం కాదు. వామనావతారం సైతం విష్ణువే. రసాత్మకమైంది ఒక కావ్యమైన కావ్యం, ఒక వాక్యమైన కావ్యం. అఖండమనేది కృతి, అఖండం కానిది కృతి కాని చైతన్యంతో సంపూర్ణమైన ఆకృతి ఉంటేనే కదా జీవలక్షణం ఉండేది. నిర్జీవం కవిత్వమా? ఇక జీవం ఉంటే ఖండత్వం ఎక్కడుంది? ఏ విషయాన్ని స్పృశించినా నిశితమై పరిశీలన నిష్కర్షమైనది రెడ్డి ద్వారా. రెడ్డి వ్యక్తిత్వాన్ని గుబాడిస్తూ ఈనాటికి వసివాడని ఈ రచన తెలుగు సరస్వతి ఆయన చేసిన సుమార్చనగా సమాదరణీయాలు. భారతిలో చలం శ్మశాన సాహిత్యం. నిమ్మగడ్డ వెంకటేశ్వర. చలం రచన మీద ఆసక్తి ఈ మధ్య పునరుద్ధానమైనట్టు తెలుసు. అందుకే పుస్తకం ఒక తార్క. ఆసక్తి పునరుద్ధానం కావడం కాదు, విమర్శ కూడా పునరావృత్తమయ్యే సూచన. చలం సమాజానికి విరోధి, అరాచకవాది. నిర్మాణాత్మకమైన సమాజానికి స్త్రీ ప్రతిపత్తికి ప్రగతిశీలమైన సిద్ధాంతాలు కానీ ఉపదేశం కానీ రచనలో కనపడం. ఈ విమర్శ నాడు ఉంది, ఇవాళ ఉంది. ఈ పుస్తకంలో అదే ఉంది. ఈ విమర్శకుడు మార్క్సిస్టు దృక్పథంలో చెయ్యాలనుకున్న రచన ఆ కార్యాన్ని తనకు అనుకూలంగా నిర్వహించలేకపోయే. పుస్తకమంతా మొదటి నుంచి చివరి దాకా చరణ్ రచన నుంచి కొటేషన్తో చరణ్ దృక్పథాన్ని గురించి వివరణ ప్రధానంగా ఉంటూనే చరణ్ అక్కడక్కడి సమాజానికి పరికరాలు, ఇద్దరు వాళ్ళని గురించి ఘోషణ. ఇక్కడ నాగరికత నిరాకరించాడు, ఆధునికత చెబుతున్నాడు. చలం అంటూ ఉట్టంకింపులు ఎక్కువ. ఫలితం ఏమిటంటే ఈ పుస్తకం ముగించిన పాఠకుడి చలం భావాలు దృక్పథమే ఎక్కువ తెలిసి అనుభూతి కలుగుతుంది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఆయన అనుకున్నటువంటి దృక్పథం విమర్శ ఏం కాదు. ఈ విధంగా చలాన్ని మరో పుస్తకం ద్వారా ప్రచారం జరిగిందే తప్ప తద్భిన్నంగా ఏం చలం రచనలు చదవని యువతరం ఎవరైనా ఉంటే మళ్ళీ ఈనాటికి నేటికి ఆయన విమర్శ మీద సాధిస్తున్న విజయం లేచే దుమారం ఆయనకి అనుకూలమే అవుతుంది. చలం దృక్పథం పూర్తిగా వైయక్తిక దృక్పథం. ఈయన కాల్పనికవాది, రొమాంటిస్ట్, అరాచకవాది, అనార్కిస్ట్. దీన్ని గుర్తించిన సమాజవాది అయిన జోలికి పోకపోవటమే. మార్క్సిజం పూర్తిగా సామాజిక దృక్పథం. వాస్తవికత, రాజకీయాలు దాని గుట్, వ్యవస్థ పునర్నిర్మాణం దాని చేయి. ఇలాంటి భిన్న ధృవాలు కలుసుకునే అవకాశం ఎక్కడా లేదు. తాతాచార్యులకు పేర్ల పండగకి ఎక్కడ సంబంధం? చలం ధనస్వామ్య వ్యవస్థకే కాదు, సోషలిస్టు వ్యవస్థకే కాదు, అసలు వ్యవస్థనే దానికి విరోధి అని స్పష్టంగా తెలుస్తున్న ఆయన్ని ధనస్వామ్య వ్యవస్థకు తొత్తుగా, బానిసగా, దాన్ని సమర్థించే రచయితగా నిరూపించుకోవడం శుష్కప్రే. అది నిలిచే విమర్శ కాదు. తర్వాత ఈ రచయిత అనుకున్నట్టు ఆయన తాంత్రిక వామాచార సంప్రదాయాలకు ఔరసుడుగా ఊహించడం గురి తప్పడం. కొన్ని చలం సామాజిక విప్లవం ఏదో తెచ్చాడని విమర్శిద్దామా? ఈ పుస్తకాన్ని మున్నిటి వ్రాసిన చరసారి ప్రసాదరావు అంటారు. చలం ఇచ్చిన విప్లవం ఫలితంగా ఎన్నేళ్ల తరువాత స్త్రీ ఈనాడు కొనుక్కోగల వస్తువుగానే ఒక రచయిత పట్ల పెద్ద విప్లవం వచ్చి మనుషుల సామాజిక సంబంధాలు మారిపోతాయి అనుకోవడం ఎటువంటి మార్క్సిస్ట్ అవగాహన. విప్లవం రాలేదని ఆ బాధ్యత చలందే అయినట్టు చలాన్ని దుయ్యపట్టడం ఏం విమర్శ? దీనికి చలం ఎప్పుడూ ఇచ్చిన సమాధానం నేనే సంఘ విప్లవాన్ని కాని భావ విప్లవాన్ని కాని తలబెట్టరా. ఆంధ్రులకు దూరంగా జరిగే తన్న గదిగా అని గర్వంగా పడుతున్నా అని చలాన్ని విమర్శించే ఆయన హాస్య ధోరణులు అన్నది చమత్కారం కోసం అన్నది సీరియస్గా తీసుకొని ఆంధ్రులను తన్నటమేమిటి, ఎంత ఇన్సల్ట్ అని కోప్పడి విమర్శించిన అందులో స్వారస్యం కలిపి. అలాగే సోషలిస్టు వ్యవస్థను గురించి చలం మీ రాజ్యం వస్తే ఎండలో ఒకడు బస్తాలు మోస్తుంటే ఇంకోడు వెనక విసురుతూ ఉంటాడా అంటూ హాస్యోక్తి విసిరాడని ఊడుకొని ఏం లాభం? చలం ఒక సామాజిక దృక్పథం అంటూ ప్రచారం చేస్తే కదా మనం విమర్శించడానికి. బొత్తిగా వ్యక్తివాది, రసలోలుపుడు, సౌందర్య ఆరాధకుడు,
వ్యవస్థ వ్యతిరేకి అయిన చరచేత పట్టుకొని ఏమని విమర్శించాలి? అయితే చలం విమర్శకు లొంగకపోతే అలాంటి రచయితను ఏం చెయ్యాలి? ఈ సమస్య సామాజికవాదులందరికీ ఏం చేస్తారు? మీ రాజ్యం వచ్చేటప్పుడు నా పుస్తకాలు నిషేధించండి అంటాడు బహుశా. అప్పుడు అతనిదే పై. నేనెప్పుడు చెప్పాగా, వ్యక్తి స్వేచ్ఛను వీళ్ళు సహించరని. నేను చెప్పిందే నిజమైందంటే చరం నవ్వడం మిగులు. సామాజిక చైతన్యానికి లొంగ వ్యక్తి చైతన్యానికి నిరంతరమైన వ్యక్తి తిరుగుబాటు చలం ప్రతి. అటువంటి ప్రభావాన్ని కాదంటే లేదంటే ఎక్కడికి పోతుంది? దీనికి సమబుద్ధి మార్క్సిజం. మార్క్స్ సిద్ధాంతాన్ని ఎంతోమంది విమర్శించారు. తార్కిక చారిత్రక సంబంధమైన లోటుపాటు చూపిస్తూ నిరాకరి. కానీ మార్క్సిజం నేటి సామాజిక విప్లవాన్ని పరిణామాన్ని కీలకమైన శక్తి అనే సత్యం, ప్రపంచవ్యాప్తమైన దాని ప్రభావం ఎవరెంత గింజుకున్నా కాకుండా పోదు. అలా సమాంతర రేఖల్లో సాగే మానవ చైతన్య శక్తి భిన్న రూప ఒకదాంతో ఒకటి పోటీ పెట్టబోవడం. గాలితో యుద్ధం నేల విడిచిన 27/10/76. దీంతో 100 సమీక్షలు ఆర్ఎస్ సుదర్శనం గారిని మనం పూర్తి చేసాం 15వ ఎపిసోడ్తో. రేపు ఇంకొకటి తీసుకుందాం.